Okay, good morning everyone. All good? Okay, so journey of OG with Pawan sir. It's been ఒక 2 years of journey, 2.5 years of journey. అది ఒక మర్చిపోలేక ఒక జర్నీ. నాట్ ఈజీ కదా. ఐ వాజ్ బ్లెస్డ్. పవన్ సార్ తో యాక్ట్ చేయడం ఒక బ్లెస్సింగ్ నా లైఫ్ లో జరిగింది. అండ్ ఓజీ లో కన్మణి రోల్ చేయడం ఇంకా ఒక పెద్ద బ్లెస్సింగ్. అండ్ ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా విల్ బి మై ఫేవరెట్. నేను ఊరికే చెప్పట్లేదు, బట్ ఇట్ రియలీ స్పెషల్ ప్లేస్ నా లైఫ్ లో. సో అండ్ ఎవ్రీ డే వాజ్ అ బ్లెస్సింగ్. సార్ తో వర్క్ చేయడం, యాక్ట్ చేయడం, సార్ ప్రెసెన్స్ లో ఉండడం, ఇట్ వాస్ రియలీ అమేజింగ్. చాలా నేర్చుకున్నాను. నేను చాలా స్టోరీస్ విన్నాను సార్ గురించి, బట్ అదంతా లైక్ టు విట్నెస్ ఇట్, ఈజ్ రియలీ ఒక జెంటిల్మెన్. అండ్ నాట్ సీన్ లైక్ హిమ్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడం. అండ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో ఈజ్ అ రియల్ లీడర్. సో that I witnessed right in front of my eyes. So yeah. ఈ క్యారెక్టర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ స్క్రిప్ట్ విన్నాక ఫస్ట్ డైరెక్టర్ గారు అప్లోడ్ చేశారు అండ్ ఒక వీడియో నరేషన్ అయింది. బికాస్ నేను వేరే ట్రిప్ లో షూట్ చేస్తున్నాను. సార్ ఆల్రెడీ మూవీ అనౌన్స్మెంట్ అయింది, యాక్చువల్లీ పూజ అంతా జరిగింది. తర్వాత దెన్ వీడియో నరేషన్ జరిగింది నేను తమిళ మూవీ చేస్తున్నప్పుడు. దెన్ తర్వాత లేటర్ ఆన్ వి మెట్ అండ్ దెన్ నాకు స్టోరీ నచ్చింది. అండ్ దెన్ ఐ ఇమిడియట్లీ సెడ్ yes. వీడియో నరేషన్ అంటే ఏమైనా క్లిప్స్ లో ఏమైనా చూపించారా? లేదు, వీడియో కాల్ నరేషన్, జూమ్ కాల్ నరేషన్. ఈ కథ చూస్తే ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ గా నేను చూస్తే గ్యాంగ్స్టర్ డ్రామా, ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండబోతుందని అర్థమైంది. ఇలాంటి సినిమాలో మీలో అంటే మీ పవన్ గారితో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఓజీలో? ఇది ఒక 80s లో జరిగిన స్టోరీ లాగా చూపిస్తున్నాం. అండ్ ఆ లుక్స్ కానీ క్యారెక్టర్ కానీ అప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నాట్ బి ఒక కొంచెం 80s 90s లేట్ 80s లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది లుక్. అండ్ క్యారెక్టర్ వెరీ ఒక వెరీ ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్, యా, హూ ఇస్ really madly in love with Gambhira's character. But what is the role actually in the life of Oja Santi? She'll be the main turning point of his life. So yeah, a soul for his character. కట్మణి కోసం గ్యాంగ్స్టర్ గా మాట్లాడు. అది I don't know. అలా you watch the film, please. మీరు మూవీ చూడండి. సోవి సాంగ్ చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది? నాకు నా ఫేవరెట్ సాంగ్ అది. ఐ వాజ్ వెయిటింగ్ 2 years నుంచి అందరూ అది వినాలని ఐ వాజ్ వెయిటింగ్. సో ఫైనల్లీ అది వచ్చింది అండ్ మీరందరూ చాలా బాగా దాన్ని యు ఆల్ లైక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మేడం, అంటే ఫస్ట్ నుంచి మీ కెరీర్ లో చూసుకున్న మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే డాక్టర్ కానీ, డాన్ కానీ, గ్యాంగ్ కానీ, ఓజీ కానీ, అంటే మీకు వచ్చినంత వరకు అండ్ మీ కెరీర్ లో మ్యూజిక్ కానీ లేకపోతే ఓజీ సంబంధించిన విజయం గురించి ఏం చెప్తారు? సో నేను తమన్ సార్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ ఆల్బమ్ కి మీకే తెలుసు, ఒక్కొక్కటి వేరే వేరే విధంగా చేస్తున్నారు. ఫస్ట్ సువి సాంగ్ చేశారు, దాని తర్వాతనే హంగ్రీ గీత అండ్ ఇప్పుడు గన్ రోజెస్ అండ్ వేరే సాంగ్. బట్ అన్ని సాంగ్ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ సువి ఒక బ్రీజ్ లాగా ఉంటుంది, అదంతా కొంచెం మాస్ అండ్ అలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సువి కొంచెం మెలడీస్ స్లోగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉన్న సంగతి మీకు ఎప్పుడు తెలుసు? మీరు యాక్చువల్లీ కన్నడి కదా. అవును, బట్ యాక్చువల్లీ సార్ క్రేజ్ బియాండ్ రీజియన్స్ అలా ఉంది. సో నాకు అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడే తెలుసు సార్ క్రేజ్ ఎలా ఉంటుంది అని. బట్ నేను సినిమాకి వచ్చిన తర్వాత ఇంకా తెలిసింది. బట్ సార్ తో యాక్ట్ చేయడం అప్పుడే నాకు ఇంకా ఇంత క్రేజ్ ఉందా అలా నేను తర్వాత సో సెట్ లో ఎక్కువగా అంటే డిస్కషన్ చేసేటప్పుడు ఎక్కువ అంటే బుక్స్ ఎక్కువగా చదువుతారు, ఎక్కువ నాలెడ్జ్. సో దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా లేదా సినిమా గురించి లేకపోతే అసలు మాట్లాడతారు? సార్ నాతో బాగా మాట్లాడారు, బుక్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఏమైనా సార్ చదివిన స్టోరీస్ గురించి, హిస్టరీ గురించి, లేకపోతే నావెల్
చదువుంటారు కదా, దాని గురించి మాట్లాడతారు. కొన్ని మూవీస్ గురించి అప్పుడప్పుడు మాట్లాడతారు. సో సార్ అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతారు, పీపుల్ గురించి మాట్లాడతారు. సో అలా మీరు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు. స్పెషల్ గా కన్మణిలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? ఇది మీ పర్సనాలిటీకి ఎంత దగ్గరగా ఉంటుంది ఈ క్యారెక్టర్? ఫస్ట్ పవన్ సార్ ఫిల్మ్ అండ్ మళ్ళీ డివివి నేను సెకండ్ ఫిల్మ్ వాళ్ళతో చేస్తున్నాను అండ్ సుజిత్ డైరెక్షన్ లో. ఇది వస్తేనే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఆర్ట్ నాకు నచ్చింది, ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ షీల్ టేక్ ఓవర్, షీఈ్ లైక్ ఒక వాట్ టు సే, షీల్ చేంజ్ హిస్ లైఫ్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది. అంటే పవన్ జర్నీని పూర్తిగా మార్చేసే పాయింట్ అంటే అది మీ సోలే చుట్టూ తిరగబోతుంది అనుకోవచ్చు. చెప్పొచ్చు, ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ మోర్. Have you seen the film? యా Have you seen the film? నాట్ యెట్, దే వర్కింగ్ ఇప్పుడు అండ్ టైం లేదు వాళ్ళకి చూపించడానికి. బట్ కొన్ని సీన్స్ చూసాను. త్రూఅవుట్ మూవీలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే ఏమన్నా ఫైట్ సీక్వెన్సెస్ కానీ అలా ఏం లేదండి, ఎక్కడ టఫ్ అనిపించింది? ఫైట్ సీక్వెన్స్ లోనే ఏం లేదు. సో సార్ సర్ప్రైజ్ ఇస్తారేమో అనుకుంటున్నాను. లేదండి, నో 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 ఫైట్ సీక్వెన్స్. సో కళ్యాణ్ గారితో ఒక మెమరబుల్ మూమెంట్ అంటే సార్ తో వర్క్ చేయడమే మెమరబుల్. అండ్ ఎవ్రీడే బ్రేక్ లో కూర్చుని ఇలా ఎప్పుడైనా మాట్లాడడం. అండ్ సార్ టీ తాగితే నాకు కూడా ఇస్తారు. సో అదంతా ఒక చిన్న చిన్న మెమరీస్. మీకు స్టోరీ నెరేట్ చేసేటప్పుడే పవర్ స్టార్ హీరో అని చెప్పారు. అవునవును, ఆ మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత. ఫస్ట్ మీరు కనెక్ట్ అయ్యింది స్టోరీగా పవర్ స్టార్ హీరో? లేదు, స్టోరీకి. యా, స్టోరీ ఫస్ట్. లేట్ 80s కదా, అండ్ సారీస్ లుక్స్ కానీ మీరు ఆ లుక్స్ కానీ దాంట్లో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ డైరెక్టర్ గారి ఇన్పుట్సే, వాళ్ళే చెప్పారు ఇలా ఉండాలి, ఇలాంటి. నేను కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే సో పవన్ సార్ ప్రాజెక్ట్స్ లో కొంచెం డిలే అయింది, సో మధ్యలో వచ్చే డేట్స్. సో మీరేమన్నా మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ లో స్ట్రక్ అవ్వడం జరిగిందా? సో దీని మీద లేదు, నేను అలా ఏం లేదు. నేను ప్యారలల్లీ మూవీస్ చేస్తున్నాను బికాస్ సడన్ గా ఎలక్షన్ జరిగింది అండ్ దెన్ సార్ డీసీఎం అవ్వకుండా ఉంటే ఇది స్టార్ట్ చేశాను కదా. సో బట్ నేను ప్యారలల్లీ మూవీ చేస్తున్నాను. బట్ సార్ ఎప్పుడు మన అందరికీ తెలుసు, వీఆర్ ఆల్ ఫ్లెక్సిబుల్ విత్ అవర్ డేట్స్. ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు వీ విల్ గివింగ్ బికాస్ సార్ డేట్స్ ఇంపార్టెంట్ కదా. సో అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు వర్క్ చేశారు చాలా మందితో, స్టార్స్ తో, సూపర్ స్టార్స్ తో వర్క్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గానీ సార్ క్రేజ్ గానీ వేరే అనదర్ లెవెల్, డెమిగాడ్ లాంటి తెలుగు స్టేట్స్ వచ్చేసారు. అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. బట్ ఆన్ సెట్ లో యాక్టర్ గా కూడా సార్ చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు ప్రూవ్ చేశారు. యాక్టర్ గా ఎలా అనిపించారు బియాండ్ ద హీరోయిన్? సార్ చాలా ఇంప్రూవైజ్ చేస్తారు లాస్ట్ మినిట్ లో. సో ఎప్పుడు లైక్ ముందరే స్క్రిప్ట్ అని తీసుకొని ఈ రోజు ఏం చేయబోతున్నామని ఈ విల్ డిస్కస్ విత్ డైరెక్టర్ అండ్ ఆన్ సెట్ లో వచ్చి కూడా ఈ విల్ ఇంప్రూవైజ్ అండ్ హీ విల్ సే we can do this అని ఇంప్రూవైజ్ చేసి. సో ఎఫర్ట్లెస్ గా యాక్షన్ డ్రామాగా ప్రొజెక్ట్ అయింది. ఇందులో ఫ్యామిలీ డ్రామా ఎంత ఉంటుంది? అది కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. వెறும் యాక్షన్ మాత్రం ఉండదు, దేర్ విల్ బి ఎ స్టోరీ. యాక్షన్ విల్ బి పార్ట్ ఆఫ్ ద. అంటే మోస్ట్లీ మీరు కథ విన్నప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది దేని మీద? స్టోరీ, క్యారెక్టర్ స్టోరీ అండ్ మై క్యారెక్టర్ అండ్ దెన్ కమ్స్ ద లైక్ సువిసువ వల్ల కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అంటే లైక్ అవన్నీ ఎలా అనిపించినాయి? చాలా బాగా వచ్చింది, విజువల్స్ చాలా బాగా. ఆయన కొంచెం మొహమాటం ఎక్కువ, షై అని అంటుంటారు కదా, దానికి ఈ షై, ఐమ్ ఆల్సో షై. సో ఇద్దరు షై. మన కోరియోగ్రాఫరే పాపం స్ట్రగుల్ చేసి ఇద్దరు షై, బోత్ షై. సినిమా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంత పాటు వరకు రాజకీయాలు ఉన్న తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే రెండు జర్నీలు మీరు చూసారు. అప్పటికి ఇప్పటికి ఆయన చేంజ్ ఓవర్ ఏం చూసారు సెట్ లో డిప్యూటీ సీఎం అయ్యాక అవ్వకముందు? ఓకే, నేను హానెస్ట్ గా చెప్తాను. బిఫోర్ డిఎస్సీఎం అవ్వకముందు కొంచెం ఎప్పుడు ఆలోచనలో ఉంటారు, కొంచెం బిజీగా థింక్ చేస్తూ ఉంటారు.
అలా చాలా బుక్స్ చదువుతారు. అండ్ కొంచెం ఇలా అప్పుడప్పుడు అక్కడ మనం వేరే షూట్ ముంబైలో లేకపోతే పూణేలో షూట్ చేసిన వాళ్ళు పార్టీ మెంబర్స్ ఉంటారు. అలా కొంచెం ఇప్పుడు DCM అయిన తర్వాత కొంచెం లైక్ హ్యాపీగా ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంది, బట్ కొంచెం అటెన్షన్ అది కొంచెం లేకుండా ఈజ్ లిటిల్ ఫ్రీ, కొంచెం రిలాక్స్. ఇప్పుడు నవ్వుతున్నారు కొంచెం. చెప్తుంటారు మీతో అంటే ఇలాంటివి చేయాలి అంటే యూత్ కూడా రాజకీయాల గురించి మీ మీద. అవును చాలా మాట్లాడారు దాని గురించి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి, యూత్ ఎలా ఉన్నారు, హౌ స్మార్ట్ దే ఆర్ ఇప్పుడు ఉండే యూత్. సో అదంతా మాట్లాడారు. మీకు పాలిటిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది? హౌ అవేర్ ఆఫ్ పాలిటిక్స్? I am very far from it. I mean, sir, ఈ మూవీ చేసినప్పుడే నాకు సార్ ఫ్యూ వీడియోస్ చూసాను. సార్ స్పీచెస్ క్యాన్వాస్ అంతా చేసినప్పుడు అప్పుడే నేను చూసాను. అప్పుడు ఐ వాజ్ షాక్డ్ రియలీ, దట్ గట్స్, మాట్లాడే గట్స్ ఉంది కదా. ఓ మై గాడ్, ఐ నెవర్ సీన్ సమ్మన్ లైక్ దట్. అంత గట్సీగా, అంత ఓపెన్ గా, ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడడం. అండ్ ఇట్స్ వెరీ లైక్ ఇంట్రీగింగ్. సో Coming back to OG.